ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి చదువుదాం. పేతురు ఇదిగో సమస్తమును విడిచిపెట్టి అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. యేసుప్రభువు వారు ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని చెప్పి ఒక ధనవంతుడు అయినటువంటి యవనస్తుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఇట్లయితే ఎవరు రక్షణ పొందుతారు, ఇట్లయితే ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు? ఎందుకంటే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ ధనం మీద మనసు లేకుండా, సంపదల మీద మనసు లేకుండా ఎవరు ఉండరు కదా. కనుక ప్రతి ఒక్కరూ మనిషి అనేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి, మంచిగా బ్రతకాలని ఆశ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభువు వారు ఈ విషయాన్ని పేతురుతో మాట్లాడుతూ, అయ్యా ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి మాత్రము సాధ్యమే అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, నేను సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించదమని ఆయనతో చెప్పసాగారు. అందుకు యేసుప్రభువు వారు నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైను అక్క చెల్లెండ్రులనైను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే ఇక్కడ మనం విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. అందుకే ఆ యవనస్తులు విడిచిపెట్టమని చెప్పాను. కనుక మీరు విడిచిపెట్టారు కనుక మీకు నేను ఏమైతే విడిచిపెట్టారో మీరు విడిచిపెట్టిన వాటికి నూరంతలుగా నేను మీకు సహాయమును చేస్తాను. ఎక్కడ చేస్తానని చెప్పాడంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇహమందే, ఇక్కడ మీరు ఉన్నటువంటి ఈ లోకములోనే నేను మిమ్మల్ని దీవిస్తాను. ఎంత మంచి మాట చూడండి. అంటే ప్రభు మనల్ని విడిచిపెట్టమన్నాడు అని చెప్పేది ఎందుకంటే మనం దీవించటానికే. మనమేమనుకుంటున్నామంటే విడిచిపెడితే నేను ఆకలి దప్పికలతో నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేనేమో, ఒకవేళ నేను ఇల్లు కట్టుకోలేనేమో, లేకపోతే నేను మంచిగా బ్రతకలేనేమో, ఎవరికి నేను దాసోహం అయిపోతాను అని మనకు భయం వస్తుంది. కానీ విడిచిపెడితే మాత్రము దేవుడు నూరంతలుగా దేవుడు నేను దీవిస్తా అని చెబుతున్నాడు. చాలామంది ఈ మాటలను నిర్లక్ష్యం చేస్తూ చాలామంది ఏం చేయలేకపోతున్నారు అంటే దేవుని యందు విశ్వాసత కలిగి నడవలేకపోతున్నారు. దేవుని కొరకు వారు మంచి జీవితాన్ని వారు కొనసాగించినటువంటి పరిస్థితిని లోకంలో చూస్తున్నాం. వారు రక్షణ పొందినప్పటికీ, వారు దేవుని కొరకు తమను తాము అర్పించుకున్నప్పటికీ వారి యొక్క నడవడిక
లేక వారి యొక్క విశ్వాసత సరిగ్గా లేదు అనేటువంటి దాన్ని మనందరూ కూడా గ్రహించవలసిన అవసరం మన మీద ఉంది. అయితే మనము దేవుడు చెప్పేటువంటి మాటలు కానీ మనం ఆలోచన చేసినట్లయితే, విడిచిపెట్టి ముందుకు ఎవరైతే దేవుని మాటను బట్టి నడుచుకుంటూ ఉంటారో వారు ఏ విధంగా దీవించబడుతున్నారో, ఆ విడిచిపెట్టిన వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని వాక్యాల ద్వారా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. తను నమ్మినటువంటి బిడ్డల కొరకు ఆయన దాసి ఉంచిన మేలు చాలా గొప్పది. ఆ గొప్ప మేలు మనకివ్వాలి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, ఒక పూట కూటి కొరకే మనం ఆశపడి మనం ఆ మేలైన దాని దగ్గరికి వెళ్ళలేక ఈ లోకాన్ని వెంబడిస్తున్నాం, ఈ లోకాన్ని స్నేహిస్తున్నాం. ఇది మనకు శాశ్వతం అనుకుంటున్నాం, ఇది నా జీవితానికి మేలు అని మనం అనుకుంటున్నాం. కానీ దీనికంటే శ్రేష్టమైనది నీకు నాకు ఇవ్వాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఆలోచన మన పట్ల వేరుగా ఉన్నాయి. పెంట కుప్పల్లో దీనులుగా ఉన్న మనల్ని దేవుడు పైకి తీసుకురావాలి. నేను ఒక ఉన్నతమైన స్థాయిలో నేను కూర్చుని పెట్టి దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఈ భూలోకములో దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆస్వాదించబడుతున్నారు అనేటువంటి ఒక సత్యమైనటువంటి మెసేజ్ని లోకానికి అందించాలనేది దేవుని ముఖ్య ఉద్దేశం. అయితే మనము ఆయన ఆలోచనలోనికి ఇంకా మనము మన ఆలోచనలను కలపలేకపోతున్నాం. ఆయన యొక్క మాటలకి మన యొక్క మాటలు కలపలేకపోతున్నాం. ఆయనతో కలిసి మనం నడవటానికి మన అడుగులు ఆయన అడుగులతో మనం కలపలేకపోతున్నాం. మన మార్గాలు, మన ఆలోచనలు మనం దేవుని దగ్గరికి వస్తున్నా మనకుండే మనకు అలాగే పెట్టేసుకుని మన మార్గాల్లో మన ప్రయాణము కొనసాగుతూనే ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథములో దేవుని మాట చొప్పున వారు భయము కలిగి లేక భక్తి కలిగి వారు విడిచిపెట్టినప్పుడు వారు ఎంతగా దీవించబడ్డారో అనే దాన్ని నేను కొన్ని మాటల ద్వారా మీకు చూపిస్తాను, కొన్ని వాక్యాల ద్వారా చూపిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే 4వ వచనం వరకు చాలా విశేషమైన మాటలు మనకు కనిపిస్తున్నాయి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. చూసారా? అంటే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ స్థితి కంటే దేవుని పిలుపుకు లోబడి దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి కానీ బయటకు వస్తే దేవుడు ఎంతగా ఆయన దీవిస్తానంటున్నాడో ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంటుంది. ఆ మాటను, ఆయన పిలుపుని గౌరవించినటువంటి అబ్రహాము నిజంగానే ఆయన గొప్పవాడుగా ఆయన దీవించబడినట్లు మనకు బైబిల్ గ్రంథము రుజువు చేస్తుంది. ఈరోజు దేవుని యొక్క మాటలు నేను ఎలాగూ దీవిస్తాయో రుజువులతో కూడినటువంటి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకనంటే మనకు మాట ఇచ్చిన వాడు మనుషుడు కాదు, సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ పక్షాన సమస్తాన్ని చేయగలటానికి సామర్థ్యత ఉన్నవాడు. ఆయన అన్నీ ఉన్నవాడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఏదైనా నీకు ఇవ్వటానికైనా ఇష్టత కలిగిన వాడు. ఆయన మాటకు విధేయత కలిగి ఆయన మాటకు లోబడి మనం నడవలసినటువంటి త్రోవలో కానీ ఆయనకి ఇష్టమైన వారుగా మనం నడవగలిగినట్లయితే దేవుడు ప్రతి విషయంలో నీకు తోడుగుండి నువ్వు వెళ్ళవలసిన ఆశీర్వాదాల్లోనికి, నువ్వు పొందుకోవలసిన దీవుల్లోనికి దేవుడు నిన్ను చేరుస్తాడు. ఎందుకనంటే అబ్రహాముతో అంటాడు, నిన్ను దీవించిన వాడు దీవించబడతారు, నిన్ను శపించిన వారు ఏమవుతారు? నిన్ను దూషించిన వారు శపించబడతారు. ఆ స్థాయిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నేను ఎవరైతే శపిస్తున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, నిందలు వేస్తున్నారో వారు దేవుడు వారిని శపిస్తాడంట. అంటే నీ పక్షాన్ని దేవుడు నిలబడతాడు.
నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి దేవునికి సహాయాన్ని దేవుడు చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ దైవ సన్నిధి అనేటువంటిది నీవు నేను దీవించబడటానికి, మన దరిద్రత నుండి ఆశీర్వాదంలోకి వెళ్ళటానికి దేవుడు నిన్ను ఈ స్థలంలోనికి ఆయన పిలుచుకున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే మనం దీవించేటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడాడు, ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము లోబడ్డాడో, అబ్రహాము విడిచిపెట్టాడో, అబ్రహాము దేవుని మాట చొప్పున నడిచాడో, అబ్రహామును దేవుడు దీవించిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అలాంటి నడిపింపు, అలాంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దునుచు 12వ అరక తాను తోలుచు ఉండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతనిని సెలవడుగుగా అతడు పోయి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక గొప్ప ధనవంతుడిని మనం చూస్తున్నాం, ఆస్తి కలిగిన వాడిని చూస్తున్నాం. ఎప్పుడైతే ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి వేసి, నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు, శిష్యుడుగా చేయమన్నాడు, ఇవన్నీ విడిచిపెట్టాలని చెప్పాడు. ఏ భూములు అయితే ఉన్నాయో, ఏ ఆస్తి అయితే ఉందో, ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో, ఏమైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆయన ఎదురు చెప్పలేదు. నువ్వెవరో నాకేంటి, నేను విడిచిపెడితే, ఇవన్నీ విడిచిపెడితే నాకు వచ్చే లాభాలు ఏమిటి, నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అబ్రహామును పిలిచినప్పుడు విడిచిపెడితే నేను ఈ విధంగా దీవిస్తానని అక్కడికి ఉన్నాయి అక్కడ, కానీ ఇక్కడ ఆయనకేమి కనిపించలే, ఇక్కడేమి కనిపించలే. కానీ తను ఏం చేశాడు, ఆయన మాటను సమ్మతించాడు. ఆయన 12 అరకులను భూములను అక్కడే విడిచిపెట్టేశాడు. తను ఒకటే చెప్తున్నాడు, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని నేను సెలవు తీసుకుని వచ్చేస్తాను నీ దగ్గరికి. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక ధనాపేక్ష కానీ మరొకడు కానీ ఆయన ఏమీ ఆశించలేదు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏలియా చివరి దశలో ఎలీషా నువ్వు నన్ను వెంబడించవద్దు అని చెబుతున్నప్పటికీ కూడా ఆయన వెంబడించాడు. వెళ్ళిన తరువాత నీకేమి కావాలని అడిగితే, అయ్యా నీ ఆత్మలో నాకు 2 పళ్ళు నాకు ఇస్తే చాలయ్యా. ఆయన వెండి బంగారాలను ఈ లోకములో దేనిని ఆయన కోరుకోలా. ఆయన కోరుకున్నది ఏది అంటే దేవుని ఆత్మను కోరుకున్నాడు, దేవుని పరిసరిని కోరుకున్నాడు, దేవుని కొరకు నమ్మకత్వం కలిగి బ్రతకాలని కోరుకున్నాడు. అదే ఆయనకు చూపించాడు, అదే నాకు కావాలయ్యా. కానీ ఎలీషా దగ్గర సేవ చేయడానికి వచ్చేటువంటి గెహజీ మాత్రము ఎలీషా కోరుకున్నట్లుగా ఆయన బ్రతకల, వెంబడించలేదు. ఎందుకని అంటే ఈయన యొక్క నేత్రములు ఎప్పుడు మూయబడే ఉండే. దేవుని యొక్క మహిమను కాపుదలను ఆయన ఎన్నడూ కూడా గుర్తించేవాడు కాదైనా. భయమే,
లోక భయము, శత్రు భయము, ఆకలి భయము, సంపాదన భయము ఎప్పటికివే. దేవుని వెంబడిస్తున్నావు అంటే నాకేంటి లాభం? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు ఉన్నట్లుగానే ఈయన భక్తి కొనసాగుతుంది. ఇలాంటి భక్తి కొనసాగుతున్నప్పుడు, ఇలాంటి భక్తి భావాలతో ఉన్నప్పుడు నీకు ఏమీ ప్రయోజనం లేదు. చివరాఖరికి అతని యొక్క జీవితం ఏమైపోయింది అంటే, ఒక అన్యుడైనటువంటి వాడు కుష్టు వ్యాధితో వస్తే అతడు స్వస్థ పొందాడు. కానీ దేవుని వెంబడిస్తూ శిష్యత్వం చేస్తున్నవాడేమో ఆ వ్యాధికి, ఆ కుష్టు వ్యాధికి అతడు లోనై అతడు భ్రష్టుడయ్యాడు. అది తన ఇంటి మీద, తన పిల్లల మీద అది ఒక సర్వకాలం. ఇప్పుడే కాదు, వారి పిల్లలు ఎవరు పుట్టిన వాళ్ళకి అది ఒక శాపంగా మారిపోయింది. శాపాన్ని తొలగించుకున్నవాడైతే ఇతను శాపాన్ని తాను పొందుకున్నవాడుగా ఉన్నాడు. శిష్యత్వంలో దేవుళ్ళు పొందటానికి అవకాశం దేవుడిస్తుంటే అవకాశాలు మనమే కోల్పోతున్నాం, అవకాశాలు మనమే కాలదనుకుంటున్నాం. ఏ శాపమైతే మన మీద ఉండి మనల్ని భ్రష్టులుగా చేస్తుందో ఆ శాపము నుండి మనం విముక్తులుగా చేసి మనం ఒక ఆశీర్వాదకరమైనటువంటి జనాంగముగా దేవుడు మనల్ని మార్చాలని దేవుడు మనం పిలుచుకుంటుంటే, ఏర్పాటు చేసుకుంటుంటే, ఆయన ప్రయాసపడుతుంటే మనమేమో ఆయన శ్రమ వైపు, ఆయన ఆలోచన వైపు మనం ఎక్కడ కూడా చూడట్లేదు. మనం నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా తన పనిని, తన కలిగిన అన్నిటినీ ఆయన విడిచిపెట్టాడు. అందుకే ఆయనకి ఏమిచ్చాడంటే దేవుడు గొప్ప పరిచర్య చేసే గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. గొప్ప ప్రవక్త అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క గురువు కంటే కూడా కదా, తన గురువు కంటే కూడా ఈయన ఎక్కువ కార్యాలు చేసే గొప్ప ధన్యత దేవుడిచ్చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వానిగా చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన కార్యాలు చేయవాడుగా, ఉన్నతమైనటువంటి కార్యాలలో నీ యొక్క పేరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనమైతే ఆ కార్యాల వైపు చూడలేదు, కానీ ఈ లోకములో వచ్చే వచ్చుబడిని చూస్తున్నాం. ఈ లోకములో వచ్చేటువంటి అనేకమైన వాటి మీద మనసు పెడుతున్నాం తప్ప మనం దేవుని మీద మన మనసును పెట్టలేకపోతున్నాం. అదే మన జీవితాలలో దేవుడు మనకు ఇవ్వాలనుకున్న నూరెట్లు దీవులు, నూరెట్ల ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుని అలాగే మన జీవితాలు మిగిలిపోతున్నాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. అతడు తన వస్త్రములు ఆమె చేతుల్లో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూస్తున్నప్పుడు తన ఇంటి మనుషులు పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చుకొని ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రములు విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు కూడా అతని వస్త్రములు తన దగ్గర ఉంచుకొనెను. చూసారా, ఇక్కడ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, దైవభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. యోసేపు పొతిఫారు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా యోసేపు యొక్క ప్రవక్తను బట్టి దేవుడు, యోసేపు యొక్క దేవుడు, ఆయన ఆరాధిస్తున్న పూజిస్తున్న దేవుడు పొతిఫారు కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తున్నాడు. వాస్తవంగా ఈ దీవులన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ యాకోబు యొక్క కుటుంబానికి రావాల్సి ఉంది. ఆయన ఆ కుటుంబంలో ఉంటే ఆ దీవులన్నీ ఆ కుటుంబానికి వచ్చాయి. కానీ ఆ దీవులన్నీ ఆ కుటుంబానికి రాకుండా వాళ్ళు ఏం చేశారు, ఆయనని అమ్మేసుకున్నారు. ఎవరైతే ఆయనను కొనుక్కున్నారో ఆ దీవుల ఆశీర్వాదాలన్నీ ఆ కొనుక్కున్న ఇంటి వారికి, వారి పశువులు కానీ లేకపోతే వారి పొలాలు కానీ వారు కలిగిన అన్నీ కూడా బహుగా
దీవించబడుతున్నాయి. మరి ఆ ఇంట్లో తను కూడా చాలా చక్కగా ఉన్నాడు, ఒక బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ యజమాని యొక్క కుటుంబం అభివృద్ధి చెందడానికి తాను చేయవలసిన ప్రతి ప్రయత్నము చేస్తున్నాడు. తాను ఎక్కడ కూడా లాభ అపేక్షను ఆయన కోరుకోలేదు. ఆయన చాలా సుందరుడుగా రూపవస్తుడుగా ఉన్నాడు. వయసు వచ్చే కొలది ఏమవుద్ది, ముఖములో చక్కని రూపాలు వస్తాయి, ఆకర్షణీయతలు వస్తాయి. ఈ ఆకర్షణీయత ఎవరిని ఆకర్షించుకుందంటే యజమాని యొక్క భార్య ఈయన ఆకర్షించుకుంది. అయితే తను ఏం చేశాడు తెలుసా అండి, తన యజమాని యొక్క భార్యను ఆయన మోహించటానికి కానీ ఆమెతో ఉండటానికి కానీ ఆయన ఇష్టపడలేదు. ఆ ఇష్టపడక తాను ఏం చేశాడంటే ఆమె యొద్ద నుంచి వెళ్ళిపోవటానికి ఆయన వెళ్ళిపోసే సమయంలో ఆయన ఒక వేసుకున్నటువంటి ఆ సొక్కను గట్టిగా, ఆ వస్త్రాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకునేసరికి ఆయన ఏం చేశాడు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తప్ప అది కావాలని మాత్రం ఆయన చేసింది కానే కాదు. ఆ విడిచిపెట్టి వెళ్ళడం బట్టి దానిని ఆమె ఒక గుర్తుగా పెట్టుకొని ఆయనని హింసించడానికి, ఆయన శ్రమల పాలు చేయటానికి, ఆయన బాధించడానికి అది ఒక అవకాశముగా మార్చుకొని ఆయన ఏం చేసిందో తెలుసా అండి, ఆయన నీతిని, ఆయన భక్తిని ఎండగట్టేసింది, అవమానపరిచింది, కొట్టించింది, సమాజంలో ఆయనకు గౌరవం లేనివానిగా చేసింది. తీసుకువెళ్ళి ఎక్కడ పడేశారు, ఆయన్ని సెరసలో పడేశాడు. ఆ ఒక్క వస్త్రమును అక్కడ విడుచుడు బట్టి ఆ నీతిమంతుడైనటువంటి యోసేపుకి ఎన్నో కష్టాలు, బాధలు వచ్చాయి. అయితే యోసేపు యొక్క జీవితమును దేవుడు ఏ పాపానైతే, ఏ అవకాశానైతే ఆయన దానిని విడిచిపెట్టి అది భావ్యము కాదు, నేను దేవుని కలిగి ఉన్నాను, ఈ జీవితము లేకపోతే ఈ పరిస్థితి నాకు యోగ్యమైనది కాదని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతనికి దేవుడు ఎంతో గొప్ప దీవెన ఇచ్చాడు. ఎంత గొప్ప దీవెన అంటే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే ఐగుప్తు దేశంలోనే ఆయన రాజు తర్వాత రాజుగా ఆయన జీవితాన్ని ఆశీర్వదించాడు. నీకు తెలుసా విడిచిపెడితే ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసా? మనం చాలాసార్లు అనేక అవకాశాలను దేవుని కొరకు విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేదు. అదే బ్రతుకులు, అదే ఆలోచనలు, అదే పద్ధతులు మనం వెళుతూ ఇవాళ మనం పొందుకోవలసిన దీవెనలకు, ఆశీర్వాదాలకు 100 రెట్లు దీవెనలు పొందుకోవటం దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటే దానికి దూరమై భ్రష్టులు అయిపోతున్నాం. విడిచిపెడితే కొంత శ్రమ కలగొచ్చు. మూలవాక్యంలో చెప్పాడు, ఒకవేళ నీ తల్లిదండ్రులు విడిచిపెడుతున్నప్పుడు కొంత హింస, కొంత బాధ అనేది నీకు కలగవచ్చు, కొంత బాధ కలగవచ్చు. కొన్ని రోజులు అంటే నువ్వు సెట్ అయ్యేంత వరకు, దేవుడు నీకు దీవులు ఇచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. అది సహజంగా దేవుని భక్తి చేసే వాళ్ళందరికీ ఉండేవి. అవన్నీ ఉన్నాయి. అవన్నీ భరించిన తర్వాతే ఈ స్థాయికి వస్తాం. అవన్నీ భరించుకోకుండా ఈ స్థాయికి ఎవరు రారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదమును ఆయన పొందుకోవటానికి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతున్నప్పుడు కొన్ని శ్రమలు, బాధలు వస్తున్నప్పుడు వాటిని ఫేస్ చేయాల్సిందే. ధైర్యంగా ఎదుర్కోవాలి. వాటిని ఎదుర్కొని వాటిని అధిగమించి మన ముందుకి వెళ్ళగలిగితేనే ఆ తరువాత వచ్చే ఆశీర్వాదాలను చేతులతో అందుకోగలుగుతావు. నీ కుటుంబంలో నువ్వు చేరగలుగుతావు. ఆ ఆశీర్వాదాలు నీ కుటుంబంలో చేరగలుగుతాయి. నీ నోటి నిండా నవ్వు, ఆనందం అనేది నీ జీవితానికి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి ఒక్కరము దేవుని ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినటువంటి మేలు కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయమునకు గోచరము కాదు. ఆయన సిద్ధపరిచిన మేలు నీకు తెలియదు, కనపడు. కానీ ఆ మేలు ఎంత గొప్పదో నువ్వు యోచిస్తే, నువ్వు ఆలోచిస్తే నువ్వు ఖచ్చితంగా ప్రభువు యొక్క మేలు కొరకే ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా నువ్వు భరిస్తావు. ఆ యోచన లేకే మన జీవితాలలో కక్కిన కొడుకు ఆశపడి ఈ లోక సంబంధమైన అనేకమైన వాటి వైపు మనం పరిగెత్తుస్తున్నాం. మనం 4వదిగా చూసినట్లయితే లోకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 28వ వచనం చదువుదాం.
ఆ, విడిచిపెట్టి ఆ, నిన్ను వెంబడించితివనగా, ఉమ్, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఉమ్, ఇంటినైనను, ఆ, భార్యనైనను, ఉమ్, అన్నదమ్ములనైనను, ఉమ్, తల్లిదండ్రులనైనను, ఉమ్, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఆ, ఇహమందు యెహోమందు చాలా రెట్లును చాలా రెట్లును పరమందు నిత్య జీవమును ఉమ్, పొందకపోవుడని ఉమ్, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చాలు. అతడు పొందకపోవడండి, ఖచ్చితంగా పొందుకుంటాడు. తనే కాదు, శిష్యులే కాదు, ఎవరైతే దేవుని మాట చొప్పున విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెడుతున్నారో వారందరూ కూడా గొప్ప దీవెనలు పొందుకున్నటువంటి వారుగా మనకు కనిపించబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఆ గొప్ప దీవెనలు, ఆ గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాల్సిందే. దేవుడు దేనిని విడిచిపెట్టమంటున్నాడో అది విడిచిపెట్టండి. ఆ తరువాత నీకు వచ్చే ఆశీర్వాదాన్ని నీవు కనులారా నువ్వు చూస్తావు. మరి ఎంత గొప్ప దీవెనలు పొందాడు అంటే, పేతురు యొక్క నీడబడితే ఏమైపోయారంట? అందరూ బాగుపడిపోయారంట. పేతురు వస్తున్నాడంటే ఆ దారి పొడుగున వ్యాధిగ్రస్తుల్ని, బాధలో ఉన్న వాళ్ళందరినీ మంచాలతో పెట్టేసేవాళ్ళంట. ఆయన ఏమి చేయవసరంలా, వాళ్ళ వైపు కూడా చూడవసరం. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయన నీడబడితే చాలంట, వాళ్ళందరూ అయిపోయేవాళ్ళు. అంత గొప్ప శక్తి, అంత గొప్ప కృప, అంత గొప్ప ఆశీర్వాదము దేవుడు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. ఈరోజు నీవు నేనైనా ఆయన మాట విని, ఆయన మాట చొప్పున మనం విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టి దేవుని పిల్లగా కానీ, ఆయనకి ఇష్టమైన వారుగా కానీ, ఆయన చిత్తాన్ని నమ్మకముగా నెరవేర్చేవారుగా కానీ మనం ఉంటే, దేవుడు మనకు గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధ మనసుతోనే ఉన్నాడు. ఆయన మనుషుడు కాదు నేను మోసం చేయటానికి. ఆయన దేవుడు, మాట తప్పేవాడు కాదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటే బహుమానములు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. 1, 2 కాదు, ఎన్నో బహుమానములు ఉన్నాయి. ఆ బహుమానములన్నీ నీకు ఇవ్వాలనే దేవుడు తన యొద్ద గుప్తపరుచుకున్నాడు, అన్నీ సమకూర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ స్త్రీ దేవుడు తనతో మాట్లాడిన ప్రతి మాటను ఆమె అంగీకరించింది. ఏ మనుషుడు ఆమెని సాధువు చేయలేకపోయారు. చివరాఖరికి తల్లిదండ్రులతో సహా ఆమె యొక్క అలవాట్లను, ఆమె యొక్క బ్రతుకును మార్చలేకపోయారు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికైనా, ఆ ఊరి వారు వెళ్ళిపోవటానికైనా ఇష్టపడింది, కానీ ఆమె బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె జీవించే జీవితం ద్వారా వచ్చే కష్టాలు, బాధలు, అవమానాలైనా సహించింది, కానీ ఆమె ఆ బ్రతుకును అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చింది. ప్రభువు అన్నాడు, ఎంతమంది భర్తలు ఉన్నారంటే ఆమెకి 5 ఉన్నారని చెప్తున్నాడు. అక్కడ ఎంత అసహ్యమైనటువంటి జీవితమో, రోత జీవితమో. అలాంటి జీవితంతో ఉన్నటువంటి ఆమెతో దేవుడు వెళ్ళి, ఊరి వారు ఎవరు మాట్లాడట్లేదు, తల్లిదండ్రులు మాట్లాడట్లేదు, రక్త సంబంధులు ఎవరు మాట్లాడట్లేదు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, నాకెవరు లేరు, నా తల్లిదండ్రులకి, నా రక్త సంబంధులకి నేను అగౌరవపరిచేటువంటి పని చేశాను కాబట్టి నన్ను వెలివేసి నన్ను ఎవరు చూడనే పలకరించట్లేదు అనుకుంటున్నావు. కానీ నిన్ను పలకరించేవారు, నిన్ను గౌరవించేవారు, నిన్ను ప్రేమించేవారు ప్రభు అయిన యేసయ్య నీకున్నాడు. ఆయన తోడు ఉంటే, ఆయన కాపుదల ఉంటే నీకు ఎప్పుడు మేలే కలుగుతుంది. ఆయన ఎప్పుడు నీకు సహాయమును చేస్తాడు. అందుకే దేవుడు
ఆ వ్యక్తి దగ్గరికి ఎండవేళ సమయంలో వెళ్ళాడంట. ఆమె ఎప్పుడు వస్తుందో దేవునికి తెలుసు. ఆ యాకోబు బావి దగ్గరికి అనేక మంది వస్తారు, కానీ వారెవరూ రాని సమయంలో ఆమె వెళ్ళాలి. అందరితో కలిసి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఆ సమయంలోనే యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంటే నీకు ఏ సమయమో ఏంటో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసా? నీకు ఏ సమయంలో నీకు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఏ సమయంలో నీతో మాట్లాడితే నువ్వు లోబడతావు ఆయనకు అన్నీ తెలుసు. అందుకే కాలములు సమయములన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆ సమయము రాగానే దేవుడు ఆమెతో మాట్లాడితే వెంటనే ఆ కొండను అక్కడే విడిచిపెట్టేసింది. విడిచిపెడితే ఎంత భాగ్యమో! విడిచిపెట్టక మునుపు అసహ్యం కలిగింది, విడిచిపెట్టక మునుపు రోత అనిపించింది, విడిచిపెట్టక మునుపు అందరి దృష్టిలో ఆమె ఒక భయంకరమైన వేశ్యగా, వ్యభిచారిగా కనిపించింది. విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె ఆ ఊరి వారికి నీతిమంతురాలుగా, ఆ ఊరి వారికి ఒక నీతి మార్గాన్ని చూపించే ఒక భక్తికి పడినటువంటి బిడ్డగా ఆమె సాక్ష్యం ఉంచబడింది. విడిచిపెడితేనే నీ మార్గము, నీ ఆలోచనలు, నీ సాక్ష్యము ప్రజలు అంగీకరిస్తారు. నీ రక్షణ, నీ సాక్ష్యము ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. విడిచిపెట్టలేకపోతే మన సాక్ష్యము ఏది కూడా ఎవరికి ఉపయోగకరమైంది కానే. వాక్యం చెబుతుంది, ఇది నా మాటలు కాదు, ఇవన్నీ ఆ ఊరి వారందరితో చెప్పింది. నేను చేసినవన్నీ నాతో చెప్పేవన్నీ నేను చూశానయ్యా. నేను ఏం చేశానో, నా జీవితం ఎలా ఉందో కొన్ని మాత్రమే మీకు తెలుసు, కొన్ని మాత్రమే నా తల్లిదండ్రులకు తెలుసు, కొన్ని మాత్రమే నా గ్రామస్తులకు తెలుసు. కానీ నేను చేసినవన్నీ ఎవరికి తెలుసు? నా దేవునికి అన్నీ తెలుసు. ఆయన మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడో రహస్యముగా ఎవరికి తెలియనటువంటి ప్రాంతంలో నా జీవితాన్ని నేను అక్కడ కొనసాగిస్తే అది ఆయనకి ఎలా తెలిసిపోయిందో. నేను చేసిన ప్రతిదానిని ఆయన నా కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడయ్యా. మీరేమో నేను పాపినని చెబుతున్నారు కదా, నా పాపములు మీకంటే ఎక్కువగా ఉండవచ్చేమో, కానీ మీరు కూడా పాపులే కదా. కానీ మీరేం చేశారో, మీ పరిస్థితులు ఏంటో నేను చెప్పలేకపోవచ్చు, కానీ నా పరిస్థితులు చూసి నాకు చెప్పిన దేవుడు మీ పరిస్థితులు కూడా చెబుతాడు. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఆయన మాటలు వినంటే వారందరూ కూడా వచ్చి, ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపోయి యేసు ప్రభుని వారు సొంత రక్షకునిగా అంగీకరించేశారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెడితే నీ జీవితంలో ప్రభు కొరకును ఫలిస్తావు. అనేకులకు ఒక రక్షణ మార్గాన్ని చూపించి ఒక బిడ్డగా నీ జీవితం మార్చబడుతుంది. అందుకే దేవుడు విడిచిపెట్టమ్మా, నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిన్ను తీసుకువెళ్తాను, ఒక ఉన్నతమైన వ్యక్తిగా నీ బ్రతుకును మారుస్తాను. గత కాలంలో ఉన్నటువంటి విలువలని నీ జీవితం ఏదైతుందో, గౌరవులని నీ జీవితం ఏదైతుందో దానిని నేను ఒక గౌరవప్రదముగా నేను దానిని మార్చే శక్తి నాకుంది. అందుకే నీవు నా దగ్గరికి రా, నా మాట విను. ఆ సమరయ స్త్రీ ఏం చేసిందనమాట? దేవుని మాట విని ఆ కొండను అక్కడే విడిచిపెట్టి గొప్ప ధన్యురాలైంది. ప్రభు కొరకు వాడబడే గొప్ప పాత్రగా దేవుడు వాడుకోవటం జరిగింది. ఆరోదుగా చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచ్చిన చదువుదాం. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నా. చూసారా, ఎవరు సంపాదించుకోవటానికి? మనం విడిచిపెట్టేది ఎందుకో తెలుసా? దేవుని సంపాదించుకోవాలి. మనం దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొంది మనం సంపాదించుకోవాల్సిన దాన్ని మనం సంపాదించుకోకుండా ఇంకా లోకమే సంపాదించుకోవాలని మన మనసు, మన ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. ఒక వాక్యం చూపిస్తా మీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4-10 వచ్చిన చదవండి.
ఆ, ఆ. తెస్సలోనికకు వెళ్ళెను. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పరిచర్య కొరకు పౌలుతో కలిసి వచ్చేటువంటి దేమ ఏమైపోయాడు తెలుసండి? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టెను అని రాయబడింది. సువార్త పరిచర్యకని వచ్చిన తాను, సహకారిగా ఉండటానికి వచ్చిన తాను ఏమైపోయాడు? పరిచర్య విడిచిపెట్టాడు, సేవకుని విడిచిపెట్టాడు, అందరినీ విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఏ ప్రయోజనం? నువ్వు పిలిచిన పిలుపుకు లోబడుకోకుండా నువ్వు విడిచిపెట్టి నీ జీవిస్తే ఏమైపోతావు? దేవునికి వేరుగా ఉండి ఏది వర్ధిల్లదు. దేవునికి వేరైనటువంటి ఏ మనుషుడు వర్ధిల్లడు. దేవునితో అంటకట్టబడితేనే మన జీవితాలు ఫలిస్తాయి. చాలామంది యొక్క జీవితాలు ప్రభుత్వం ఉన్నట్లుగానే ఉంటున్నావు, కానీ మన యొక్క జీవితాల్లో దేవునికి కోపాన్ని కలిగించేవి, దేవునికి అసహ్యమైనటువంటివి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు కలిగి జీవిస్తున్నాం. ఒకప్పుడు హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా పౌలు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అంటే క్రీస్తును సంపాదించుకోవటానికి. ఎవరు సంపాదించుకోవటానికి? క్రీస్తుని సంపాదించుకోవటానికి ఆయన ఏం చేస్తున్నాడంట? తనకు లాభకరమైనటువంటి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాడంట. లాభకరమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకొని వస్తున్నాడు. మనమేమో వాటిని లాభంగా ఎంచుకుంటున్నాం, ఆయనేమో వాటన్నిటినీ ఆయన బ్రతకటానికి లాభమే. అవి వస్త్రాలు ఇస్తాయి, భోజనం వేస్తాయి, గృహాలు ఇస్తాయి, వాహనాలు ఇస్తాయి, బాగుంటుంది. కానీ అవన్నీ సంపాదించుకునేటువంటి మన యొక్క జీవితాలలో యేసు ప్రభు ఉండడనమాట. అందుకు యేసు ప్రభు మనకు కావాలంటే ముందు మనం ఆయన సంపాదించుకోవడానికి మన లాభకరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మనము విడిచిపెట్టి మనం వెంబడిస్తేనే మనకు దైవ ఆశీర్వాదాలు వస్తాయి. వెంబడించాలి. ప్రభు పిల్లలుగా మన జీవితాలు మార్చబడాలి. పౌలు పాత నిబంధనలో మోషే ఎంత గొప్ప నాయకుడో, ఎంత గొప్పవాడో, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అంత యోగ్యత, అంత భాగ్యము ఈయనకి మాత్రమే ఆపాదించబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందరిలో కనిష్ఠవాడిని, లాస్ట్వాడిని, కానీ దేవుని కొరకు పరిచర్యలో మొదటివాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమించే విషయాల్లో, వెంబడించే విషయాల్లో, దేవుని సంపాదించుకునే విషయాలలో అతను మొదటివాడుగా తన జీవితం ఉంది. వెనకే రక్షించబడవచ్చు, వెనకే మారు మనసు పొందవచ్చు, కానీ దేవుని పరిచర్యలో ఆయన అందరికంటే ముందంజలో ఉన్నాడు. దేవుని పిలుపు ఎవరైతే, దేవుని మాటను ఎవరైతే అంగీకరించి విడిచిపెట్టవలసి వాటిని విడిచిపెట్టి ముందుకు వెళుతున్నావో దేవుడు వారిని ఈ భూలోకంలో ఘనమైన పాత్రగా దేవుడు వారిని ఎంచుకుంటున్నాడు. ఈ పౌలు గురించి చెప్పాల్సి వస్తే, పౌలు యొక్క చేతి గుడ్డను ముడితే బాగు చేయబడుతున్నారు. ఏ గుడ్డ ముడితే? యేసు ప్రభు యొక్క వస్త్రం చెంగును ముడితే బాగుపడ్డారని రాయబడింది. ఈయన యొక్క చేతి గుడ్డను ముడితే దీన్నే బేస్ చేసుకుని ఇవాళ కచ్చీపులు అమ్ముకుంటున్నారు. అక్కడ ఆయన కచ్చీపులు అమ్ముకుంటూ బోల్డ్ డబ్బులు వచ్చాయి పాపం ఆయనకి. ఆయన ఏం అమ్ముకోలే, నూనె కూడా అమ్ముకోలే. యెరూషలేము వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్న వాటిని తీసుకొచ్చి అవి పరిశుద్ధమైన ఇక్కడ అమ్ముతున్నారు. ఏమండి, యేసు ప్రభు తిరిగినటువంటి ప్రాంతం అంతా ఇప్పటికీ పరిశుద్ధమైంది కనుక ఎంతకాలం అయిపోయింది? ఎందుకనంటే ఎంతో కొంత ప్రజల దగ్గర నుంచి ప్యాకేజీలు పెట్టి ఎంతో కొంత డబ్బులు దొంగిలించాలి. ఇది తప్ప మరొక ఆలోచన ఏమీ లేదు. అక్కడి నుంచి ఏదో తైలం తీసుకొచ్చాం, అక్కడి నుంచి ఏదో మట్టి తీసుకొచ్చాం, అక్కడి నుంచి ఏదో కాయలు తీసుకొచ్చాం, అక్కడి నుంచి ఏదో నూనె తీసుకొచ్చాం. ఇవన్నీ మీరు తీసుకుంటే మీకు 10,000 రూపాయలు ఈ ప్యాకేజీ. ఊరికే అక్కడికి వెళ్ళాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా.
నేను వెళ్ళి తీసుకొచ్చానని ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఏంటండి ఇదంతా? అదొక యాత్ర చేయటానికో వెళ్ళి చూడటానికో అదొక ప్లేసే తప్ప అది నేను పరలోక తీసుకెళ్ళేదే మాత్రమేమి కాదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటిని ఏదో రాసుకుంటే పూసుకుంటే నీకే స్వస్థతలు వచ్చేదేమి కాదది. బైబిల్ మనకు బోధిస్తున్న మాట ఏమిటంటే, ప్రభువును సంపాదించుకోవటానికి తనకు లాభకరమైన వాటిని ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకున్నానన్నాడు. కిందకు వచ్చేసరికి అంటాడు, నేను దానిని పెంటతో సమానంగా ఎంచుకొని వస్తున్నా. ప్రభువును సంపాదించుకోవటానికి ఎంచుకోవలసిన దాన్ని ఎంచుకోవాలి. చివరకు ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచ్చిన చదువుతున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసతను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు అది మనకు ఒక యోచన మనకుంటే, ప్రభు యొక్క సన్నిధి మనకు మంచిది, ప్రభు పాదాలు మంచివి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం మంచిది, ప్రభు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టడం మంచిది అనేది మనకు యోచిస్తే మనం ఏం చేస్తామో తెలుసండి, ఆ యోచన ప్రకారం వారు నడుచుకుంటాం. ఈయన ఏమని యోచించాడు అంటే, ఫరో రాజ్యము కన్నా సింహాసనము కన్నా ఫరో మనవుడని చెప్పుకునే ఆ పేరు ప్రఖ్యాతుల కన్నా దేవుడు నాకు 100 రెట్లుగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. అది యోచించాడు కాబట్టే దాన్ని కాళ్ళతో తన్నేశాడు. నాకు అవసరం లేదన్నాడు. మనమైతే అనుకుంటాం, వీడు ఇట్ట అమాయకుడు అనుకుంటా, ఆ అవకాశం నాకు వస్తే పోగొట్టుకుంటానా? దేవుడు తర్వాత సంగతి. ముందు కొన్నాళ్ళు మనం రాజ్యరకం చేస్తే ఆ పేరు వేరు, ఆ టీవీ వేరు, ఆ సంపాదన వేరు, ఆ డబ్బులు వేరు. ముందు మనం అటు పోయిన తర్వాత ఇటు వద్దాంలే, అంతేగా మనం అనుకునేది. ఆ అవకాశం మనకు వస్తే ఖచ్చితంగా అంటాం కదా మాట, అయ్యగారండి ఆదివారం కదా ఆగండి, మేము అక్కడేదో మాకు కాస్త డబ్బులు వస్తున్నాయి. ఏదో ఓట్లకు పంచిపెట్టి ఆ 1000-2000కి నిద్రపోకుండా ఉండే మనం, అంతేనా? ఆ రేషన్ బియ్యానికే మనం అన్నీ చచ్చిపోయి మనం వెళ్ళే మనం విడిచిపెడతామండి. అట్నే అధికారాలు విడిచిపెడతామా? డబ్బులు విడిచిపెడతామా? వచ్చేవాడు విడిచిపెడతామా? ఎందుకంటే మన జీవితం అంతా చాలా నీచమైపోయింది. పశువు ఆకలి కొరకు అవి వేటాడి ఏం చేస్తాయి? ప్రతి జీవిని చంపేస్తాయి. వాటికి దయాదాక్షిణ్యం ఉండదు. కానీ దేవుడు మనిషికి ఒక జాలి దయ అనే గుణాన్ని, దేవుడు ప్రేమ అనే దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మనుషుడు కూడా ఏమైపోయాడు? పశువు కంటే కూడా పశుప్రాయుడైపోయాడు, దిగజారిపోయాడు. తన బ్రతుకు కొరకు, తన సంపాదన కొరకు, తన సుఖం కొరకు ఎదుటి వ్యక్తిని కూడా చంపడానికి అడ్డొస్తే ఏదైనా చేయటానికి తెగించేశాడు. పశువుడు కాదు, పశువు కంటే బైబిల్ చెప్తుంది, నువ్వు విడిచిపెట్టమన్నది ఊరికే కాదు, నిన్ను గొప్ప నాయకుడిగా చేయటానికి మోషే విడిచిపెట్టాడు. అవునా? విడిచిపెట్టాడా? ఆ ఫరో యొక్క కుటుంబాన్ని, సింహాసనాన్ని అన్నీ విడిచిపెట్టాడు. మామ యొక్క మందను ఇవన్నీ విడిచిపెట్టేశాడు. దేవుని ప్రజల కొరకు శ్రమ పడటము నాకు మేలు, అది యోచించాడు. ఆ శ్రమలలో గుండా వెళ్ళాడు. ఆయన గొప్ప నాయకుడయ్యాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యాడు. ఉన్నతమైన వాడుగా ప్రజలందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని, ఎన్ని డబ్బులు ఇస్తే వస్తుందండి అది? హృదయంలో మోషే మోషే మోషే. ఆయన చనిపోయి చాలా కాలమైనప్పుడు కూడా అంటారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి, నువ్వు మా మోషే కంటే గొప్పవాడువా?
మా అబ్రహాము కంటే ఇక్కడికి వచ్చి కూడా మా ఏలియా కంటే గొప్పవాడువా? కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా వారి హృదయాలలో మోషే యొక్క స్థానాన్ని అలాగే పదిలిపరుచుకున్నారండి. ఈరోజు నీ హృదయములో ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చి దేవుడు నిన్ను గనునుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, దీవించాలని ఆశపడుతున్నాడు. ఆ హృదయముల సంగతి తర్వాత అండి, వాళ్ళు బ్రతకడానికి కావాలని మనం ఇది చూస్తున్నాం. అదేగా ఆయన ఏశావు ఆ బ్రతకడానికి కావలసినటువంటి ఆ చిక్కుడుగాయ కూర, ఇవాళ చిక్కుడుగాయ కూర వేసి పెడతాంటే వస్తారు భోజనాలకి. ఎవడికి కావాలండి అది? అసలు అది మాకు పడదు, గ్యాస్ వస్తుంది. ఆ చిక్కుడుగాయ కూరనండి ఇవాళ మనం చూస్తే ఆ వరదల్లో ఆ పులిహోర ప్యాకెట్లు ఎవడ తింటాడు అసలు? వాటినే ఎగబడి, ఎందుకంటే పరిస్థితులు అంతే. ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు, ఈరోజు వారి యొక్క ధ్యానస్థితి వేరుగా ఉంది. మరలా ఈ కుటుంబాలు కట్టుకోవటం, మళ్ళా వస్తువులు సంపాదించుకోవటం ఇది ఎలా సాధ్యమవుతుంది? వారు కొన్ని సంవత్సరాల యొక్క ప్రయాస, కొన్ని సంవత్సరాలు వారి యొక్క సుఖ జీవితము ఇవాళ శూన్యము, జీరో అయిపోయింది. మళ్ళా తిరిగి వారు కట్టుకోవాలి. ఒకవేళ సంపాదించే పిల్లలను పోగొట్టుకున్నారేమో, సంపాదించే భర్తను పోగొట్టుకున్నారేమో, సంపాదించుకున్న భార్యని పోగొట్టుకున్నారేమో. ఇవాళ సంపాదించుకోవడానికి కూడా అవకాశాలు లేవేమో, ఓపిక లేదేమో. హాయిగా ఉండొచ్చు, ఇక అయిపోయింది మా జీవితం అనుకున్నటువంటి స్థితిలో సర్వస్వాన్ని నీళ్ళలో కలిసిపోయింది. కొన్ని ప్రాంతాలకు వెళితే కన్నుసూపు మేరకు చేలన్నీ నల్లగా ఉన్నాయి, పంటలేదు. వాళ్ళు ఇళ్ళలోకి వచ్చారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి పని చేయాలి? ఏ రైతు దగ్గర పని చేయాలి? ఇప్పుడు ఎవరో కాసిన కూసిన తీసుకొచ్చి పెడుతున్నారు. ఎన్ని రోజులు పెడతారు మాకు? ఆ తర్వాత మా పరిస్థితులు ఏంటి? మా భోజనం ఏంటి? ఆ మాటలు అవన్నీ వింటుంటే ఎంత బాధేస్తుందో. కొన్ని ప్రాంతాలకు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఇవి వార్త వింటుంటే ఎంత బాధేస్తుందో. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుడు మనలను ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు ఒక కమిట్మెంట్ అంటున్నాడు. ఒక కమిట్మెంట్కి రండి, నేను మిమ్మల్ని దీవించాలంటే నేను ఏదైతే విడిచిపెట్టమన్నానో అది మీరు విడిచిపెడితే ఈ దీవులు మీకు నేను ఇస్తాను. ఆయన కమిట్మెంట్ని మనం ఎవరైతే ఏకీభవిస్తామో, అంగీకరిస్తామో, వారు ఖచ్చితంగా దీవెనకరమైన స్థితిలో దేవుడు వారి కుటుంబాన్ని ఉంచుతాడు, వారి బిడ్డలను ఉంచుతాడు. నువ్వు ఇంకా మారుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ పరిస్థితులు మార్చుకోకుండా ఏదో ఒక నామకార్థమైనటువంటి భక్తి భావాలతో కొనసాగుతూ ఉంటే దీనివల్ల నీకు ఏమి ఉపయోగమే లేదంతే, ఏమి ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను 7 వ్యక్తుల గురించి చెప్పుకుంటూ వచ్చాను కదా. ఎంతమందిని గురించి? 7 వ్యక్తుల గురించి చెప్పాను. వారు విడిచిపెట్టిన తర్వాత దేవుడు వారిని ఎంత గొప్పవానిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ విడిచిపెట్టి దేవుని కొరకు వారు త్యాగాలు చేశారు, నిలబడ్డారు. దేవుడు వారికి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. కొంతమంది కులాలు విడిచిపెడుతున్నారు, గోత్రాలు విడిచిపెడుతున్నారు. ఒకవేళ కులములు వాళ్ళు వెలివేసిన మాకు పర్వాలేదు, మాకు నిజమైన దేవుడే మాకు కావాలి. ఎవరేమనుకున్నా మాకేం పర్వాలేదు, మీరు మమ్మల్ని పిలిచినా పిలవపోయిన పర్వాలేదు, మీరు మా ఇంటికి వచ్చినా రాకపోయిన పర్వాలేదు, మేము నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఎంత త్యాగం అండి అది, ఎంత త్యాగమో! సామాన్యమైనది కదా, ఒక మాటలా కనిపిస్తుంది కానీ చాలా త్యాగమే. ఇంతమంది, ఇన్ని కులాలు, ఇంతమంది ప్రభు బిడ్డలుగా మారిపోతున్నారు. ఇంకా మారాలి, సమాజం మారాలి, దేశం మారాలి, పరిస్థితులు మారాలి. దేవుని యొక్క మార్గంలోనికి, ప్రేమలోనికి మనందరం కూడా రావాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మనం కూడా కలిగి ఉంటే లక్షల కోట్లు సంపాదించేటువంటి వారందరూ ఆ డబ్బులు కానీ పేదలకు పంచిపెట్టడం జరిగితే ఎవరిలాగా? జక్కయ్యలాగా
పంచిపెట్టడం జరిగితే మన దేశంలో పేదరికం ఉండదు, అసలు మన దేశంలో దొంగతనాలు ఉండవు, మన దేశంలో అడుక్కోవటం ఉండదు, మన దేశంలో సంపుకోవటం ఉండదు, కోర్టులకు అసలు ఉండవు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇదే అనేక మందిని చంపటం, వ్యాపారాల్లో వాడికి అడ్డొస్తే, వారి యొక్క రాజకీయంలో వాళ్ళకి అడ్డొస్తే వాడు అణిసివేయబడు తొక్కేయటానికో చంపేయటానికో వెనుకన్నటువంటి క్రూరమైనటువంటి జనుల మధ్య మనం ఉన్నాం, ప్రజల మధ్య ఉన్నాం. ఎంత సంపాదించినప్పటికీ కూడా వారికి తృప్తి లేనటువంటి లోకములు మనం ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఇంకా మనకేం కావాలో దేవుడు సహాయమును దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేస్తాను. తల వంచండి, ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షుడా, ఈరోజు చెప్పినటువంటి ఈ విశేషమైన మాటలు మా ప్రియ సంఘమునకును మా పిల్లలందరికీ ఇది దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ దీవెన ఆశీర్వాదాలు అందరికి దయచేయండి. మా యొక్క దేశము, మా ప్రాంతం అన్నీ కూడా మారట సహాయం దయచేయండి. భయంకర విపత్తులో ఉన్నటువంటి వారిని ఆదుకోవటానికి మా యొక్క ప్రధానమంత్రి గారు, అలాగే మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే నైనా మా రాష్ట్ర నాయకులు, అలాగే నైనా మా యొక్క జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, గ్రామం నుండి నాయకులు, వీరందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేయటానికి, అనేక బిడ్డలను ఆదుకోవడానికి కూడా సహాయములను దయచేయండి. ఆ ధ్యాన కుటుంబాలకునైనా నీవే ప్రభువా అందరి యొక్క మనసును మార్చి మంచి మనసుతో ప్రభువా వారిని ఆదుకుని వారికి సహాయము చేసి మళ్ళీ ఈ లోకములో బ్రతకటానికి కావలసినటువంటి ఒక బేస్ని నేను వారికి అందించమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.